మహానగరంలో పాత మంచినీటి పైప్లైన్ల వల్ల నీటి కలుషితం జరుగుతుందని జలమండలి అధికారులు తెలిపారు. పైపులు పాతవి కావడంతో అవి తుప్పుపట్టి చిల్లులు పడుతుండటంతో మురుగునీరు కూడా మంచినీటి పైప్లైన్లోకి కలుస్తున్నాయని, పాత నీటి పైప్లైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కొత్త పైప్లైన్లు ఏర్పాటు చేస్తే నీటి కలుషితం జరగకుండా ఉంటుందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. పాత మంచినీటి పైపులు చాలా చోట్ల ఉన్నాయి. అయితే అవన్నీ కూడా తుప్పుపట్టిపోవడము, చిల్లులు పడడం ద్వారా నీటి కాలుష్యం జరుగుతున్నట్లుగా అధికారులు అయితే తాజాగా వెల్లడించారు. చాలా చోట్ల కూడా పాత మంచినీటి పైప్ లైన్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకున్నట్లుగా కూడా 1997కు ముందు జలమండలి పరిధిలో తాగునీటి కనెక్షన్కు వాడిన గాల్వనైజ్ ఐరన్ పైపులు పాడైపోవడం పలు చోట్ల తాగునీటి కాలుష్యానికి ప్రధాన కారణంగా గుర్తించారు అధికారులు. అయితే అప్పట్లో కోతకు గురయ్యే అవకాశం తక్కువగా ఉండేలా రూపొందించిన GI పైపులను ప్రధాన నీటి పైప్ లైన్ నుంచి ఇంట్లో సంపు వరకు కూడా నీటి సరఫరాకైతే వినియోగించారు. 20 ఏళ్ల తర్వాత అవి పాడైపోయేందుకు అవకాశాలు ఉన్నాయి. GI పైపులు తుప్పు పట్టడం, చిల్లులు పడడం వంటి సమస్యతో నీటి కాలుష్యం అవుతున్నట్లుగా జలమండలి అయితే గుర్తించింది. ప్రధానంగా తాగునీటి, మురుగునీటి పైప్ లైన్లు ఒకే చోట ఉండడంతో నీటి కలుషితం అవుతుందని అయితే జలమండలి అధికారులు వివరించారు. అప్పట్లో వేసుకున్న GI కనెక్షన్ పైపును మార్చుకోవడం ద్వారా కలుషిత జలాలకు అవకాశం లేకుండా చేసుకోవచ్చని కూడా తెలిపారు. అయితే 1997 తర్వాత నుంచి కూడా నీటి కనెక్షన్లకు జలమండలి MDPE పైపులను అయితే వినియోగిస్తుంది. సో చూసుకున్నట్లయితే కూడా నగర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఇలాంటి పైప్ లైన్లు అయితే ఉన్నాయి, ఐరన్వి. సో అవన్నీ కూడా ఎప్పుడో వేసినాయి కాబట్టి, అంటే పాతకాలం నాటివి కాబట్టి కూడా అవన్నీ ఇప్పుడు తుప్పు పట్టిపోతాయి కాబట్టి వాటిని అంటే వేసి చాలా సంవత్సరాలు కాబట్టి వాటిని మార్చుకున్నట్లయితే కూడా ఈ మురుగునీరు అందులో కలగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎక్కడెక్కడ చిల్లులు పడి ఉంటాయి కాబట్టి అవన్నింటినీ కూడా వెంటనే గుర్తించి పైప్ లైన్లను మార్చుకోవడం ద్వారా నీటి కాలుష్యం జరగకుండా ఉంటుందని కూడా అధికారులు తెలిపారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM TV, హైదరాబాద్.